అమూల్య ద్వారా శ్రీవల్లి నిజ స్వరూపం తెలుసుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చందు. ఇంతకు ఏం జరిగింది? అసలు అమూల్య ద్వారా శ్రీవల్లి నిజ స్వరూపం ఎలా తెలుసుకున్నాడు? మరి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ చందు ఏమిచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా అంతాక్షరి పాడాలి అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకా ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా అంటూ అందరూ కూడా వల్లీనే తిడతారు. తిట్టేసరికి అందరూ చాలా డల్గా ఉన్నారు అని చెప్పాను. కానీ మీరు ఇంట్లో జరిగిన విషయం అలాంటిది, నీకు అసలు బొద్దుందక్క, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీకేమైనా తెలుస్తుందా అంటూ తిట్టి అక్కడి నుంచి కాస్త అందరూ వెళ్ళిపోతారు. అందరినీ ఒక చోట చేర్చి అంతాక్షరి పాడిస్తే జరిగిన విషయం మర్చిపోతారు, మళ్ళీ అమూల్య జోలికి వెళ్ళరు అనుకున్నాను. ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా వల్లి కాస్త తన గదిలోకి వెళ్ళిపోతుంది. చందు అర్జెంటు పని ఉండడంతో షాపుకి బయలుదేరిపోతాడు. షాప్కి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అమూల్యం మాత్రమే ఇంట్లో ఉంటుంది. కాలేజీకి కూడా వెళ్ళనివ్వరు కదా, ఇంకా ఇంట్లోనే ఉండిపోతుంది. ఇంట్లోనే ఉండిపోయేసరికి ఇంకా ఏమైంది అమూల్య, ఎందుకు అలా ఉన్నావో అంటూ ప్రేమ మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రేమ కాలేజీ అయిపోయింది కదా, ఇంట్లోనే ఉంది కదా అని చెప్పాను. కానీ ఏమీ లేదు వదిన, ఎవరూ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అందరూ నాతో ఎంతో ప్రేమగా మాట్లాడేవారు, కానీ ఇప్పుడు ఎవరూ మాట్లాడడం లేదు అని చెప్పనేసరికి మాట్లాడతారు. జరిగిన గొడవ చిన్నది కాదు కదా, అది కొంచెం సద్దుమణిగి నీ పెళ్ళయిందనుకో అందరూ నీతో ఆప్యాయంగా మాట్లాడతారు. నా మాట నమ్మి నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పనేసరికి, అంటే విశ్వభావను అని చెప్పనేసరికి మా అన్నయ్య నిన్ను నిజంగా ఇష్టపడడం లేదు, అది నువ్వు ఇష్టపడుతున్నాడు అని భ్రమపడుతున్నావంతే. నిజంగా నిన్ను ఇష్టపడడు, పడేవాడే అయితే ఎప్పుడో ఇష్టపడేవాడు. ఇప్పుడెందుకు, కేవలం నన్ను పుట్టింటికి రప్పించడం కోసమే చేశాడు. కావాలంటే ఒకటి ఆలోచించు, నేను నిన్న కొట్టానా వాడిని, కొట్టి అందరి ముందు గొడవ పడ్డానా? గొడవ పడ్డప్పుడైనా సరే నేను నీకోసం ప్రేమించలేదు, అమూల్య మీద ఇష్టంతోనే ప్రేమించాను అన్న మాట అన్నాడా? అనలేదు. నేనైతే పుట్టింటికి రాను అనే కదా తెగేసి చెప్పాను. అప్పుడైనా సరే నీకోసం కాదు అమూల్య కోసమే ఇదంతా చేశాను అని అన్నాడా? అనలేదు. అంటే వాడికి నీ మీద నిజంగా ప్రేమ లేదు. ప్రేమ ఉండుంటే నిజంగా వాడు అప్పుడే బయట పెట్టేవాడు. బయట పెట్టలేదు అంటే నిన్ను ఏదో ప్లాన్ ప్రకారమే ప్రేమించుంటాడు అని చెప్పి మాట్లాడుతుండగానే, అవునమూల్య, నిజంగా నువ్వు మా అన్నయ్యని నీ అంతటా నువ్వే ఇష్టపడ్డావా, లేక నిన్నెవరైనా మా అన్నయ్యని ప్రేమించు అని నీకు సలహా ఇచ్చారా అని చెప్పి అంటూ ఉండగానే ఆ మాట ఎక్కడ ఉండి ఉంటుందో లోపలున్నది గబగబా వచ్చేసి ఇద్దరికి మధ్యలో కూర్చుంటుంది. ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పాను. కానీ నీకు అసలు సెన్స్ లేదాక, ఇద్దరు వ్యక్తులు ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటే నువ్వెందుకు మధ్యలో ప్రతిసారి దూరిపోతావు? నిన్న నర్మదక్క నేను మాట్లాడుకున్నా అలాగే దూరిపోయావు, ఇప్పుడు నేను అమూల్య మాట్లాడుకుంటున్నా కానీ అలాగే దూరిపోతున్నావు. అంటే మాకు మాట్లాడుకునే ప్రైవసీ కూడా ఇవ్వవా? ఎందుకు ప్రతి దానికి ఇన్వాల్వ్ అవుతావు నాకు అర్థం కాదు. నీకేం సంబంధం ఉందని ఇన్వాల్వ్ అవుతావు అనగానే, అచ్చుబాబోయ్ అలా అంటావేంటి, నేను ఇంటి పెద్ద కోడల్ని, ఇంటి పెద్ద కోడలుగా ప్రతి విషయం నేను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ప్రేమ, అందుకే పట్టించుకుంటున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి, పెద్ద కోడలు అంటే ఇంటి విషయాల్లో మాత్రమే పట్టించుకోక మా పర్సనల్ విషయాల్లో కాదు, అమూల్య నేను ఏదో మాట్లాడుకుంటున్నాము, అది మా పర్సనలే కావచ్చు, నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో తగుదునమ్మా అని నువ్వు దూరిపోతావు అని చెప్పనేసరికి, ఏంటి పెమ్మ అలా అంటావు, మీరేదో బాధలో చెప్పుకుంటున్నారని చెప్పి నేను మధ్యలో ఉన్నాను అంతే అని చెప్పాను. కానీ దయచేసి వెళ్ళక్క ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త పంపించేసిన తర్వాత వల్లి కాస్త వెళ్ళిపోయినా కానీ పక్కనే ఉండి చూస్తుంది. సర్లే వదిన, నాకు కొంచెం తలపోటుగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పి వెళ్ళి పడుకుంటుంది. పడుకునేసరికి ఇంకా ఈ వల్లి సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. పుట్టింటికి వెళ్ళడంతో ఇంకా అప్పుడే చందు ఇంటికి వస్తాడు.
వలి వలి అని చెప్పనేసరికి అప్పుడే బెడ్రూమ్లోంచి బయటకు వస్తూ ఏం కావాలన్నయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అయ్యో అన్నయ్యకి ఏదో అవసరం అనుకుంటా, ఏం కావాలో ఏంటో ఏం చెప్పలేదు. ఇంట్లో అమ్మ ఏమో తలపోటు వస్తుందని పడుకుంది, ప్రేమ వదిన పడుకుంది, వల్లి వదినేమో బయటికి వెళ్ళింది. నేనే అన్నయ్యకి కాఫీ పెట్టి ఇస్తాను అని కాఫీ పెట్టుకుని మంచినీళ్ళు తీసుకుని సరాసరి ఇంకా వాటి రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళేసరికి అన్నయ్య తీసుకో అని చెప్పనేసరికి ఎందుకు వచ్చావు వెళ్ళు అని చెప్పాను. కానీ అదేంటన్నయ్య, నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడివి ఇప్పుడు నా మీద అంత కోపం ఎందుకు అని చెప్పాను. కానీ నీకు ఆల్రెడీ చెప్పాను నాన్న పరువు తీసే పని చెయ్యొద్దు అని, అయినా సరే నువ్వు అదే చేశావు. నాన్న పరువు తీసే పని చేశావు. వాడిని ప్రేమించావా? వాడిని అసలు వాడి గురించి నీకు తెలీదా? వాడు ఎలాంటి వాడో నీకు తెలీదా? ప్రతి క్షణం నాన్న మీద కోపంతో రగిలిపోతూ నాన్న ప్రతిసారి అవమానించేది వాడు వాళ్ళ నాన్నే కదా. ఆ భద్రావతి అయితే నోటులతో అవమానిస్తే వీళ్ళిద్దరూ చేతలతో అవమానిస్తారు కదా. అలాంటిది వాళ్ళు అంతలా నాన్నను అవమానిస్తున్నారని తెలిసి కూడా నువ్వు అలా ఎలా విశ్వగాడిని ప్రేమించావు? అసలు విశ్వగాడిని చూస్తేనే నీకు కోపం రావాలి, అలాంటిది వాడిని ప్రేమిస్తావా? అసలు ఏమనుకుంటున్నావు అని చెప్పి మాట్లాడేసరికి నీలాంటి దాంతో మాట్లాడడం కూడా అనవసరమే, నేను తప్పు చేశాను, నీలాంటి దాంతో మాట్లాడి కలిసి నేను తప్పు చేశాను అంటూ ఇంకా చందు కాస్త మాట్లాడేసరికి అన్నయ్య నేనే తప్పు చేశానన్నయ్య అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వేం తప్పు చేశావు అనగానే చెప్పుడు మాటలు విన్నాను అనేసరికి చెప్పుడు మాటల ఎవరు చెప్పారు అనగానే ఇక్కడ ఈ ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్లే నేను విశ్వను ప్రేమించానే తప్ప నా అంతటా నేను విశ్వను ప్రేమించలేదన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఇంట్లో వాళ్ళు చెప్పారా? ఏమని చెప్పారు? విశ్వను ప్రేమించమని ఇంట్లో వాళ్ళు చెప్తే ప్రేమించాను అంటున్నావా అని చెప్పాను. కానీ అవునన్నయ్య అని చెప్పనేసరికి ఏంటి ఈ ఇంట్లో వాళ్ళు నీకెవరు చెప్పారు విశ్వను ప్రేమించమని? ఎవరికి విశ్వం మీద అంతా మంచి ఒపీనియన్ ఉంది? అసలు ఎవరు చెప్తే నువ్వు ప్రేమించడం ఏంటి? అసలు ఏంటిదంతా అమూల్య అని చెప్పనేసరికి చెప్తానన్నయ్య. అసలు ఏం జరిగిందంటే ఒకరోజు ఆ బతుకమ్మ పండుగ రోజున నన్ను పక్కకు తీసుకువెళ్ళింది వల్లి వదిన. పక్కకు తీసుకువెళ్ళి గాజు ఊరంతా మొత్తం ఇదంతా చూద్దామని ఒక చోట నిలబెట్టింది. నిలబెట్టేసరికి ఇంకా అప్పుడే అక్కడికి విశ్వ వచ్చి నాకు గాజులు కొంటానంటూ నా చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకునేసరికి అప్పటికీ విశ్వను నేను తిట్టాను. తిట్టిన తర్వాత చిన్నన్నయ్య నా చెయ్యి అలా పట్టుకోవడం చూసి అక్కడ గొడవ పడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ నన్ను వల్లి వదిన గుడి దగ్గరికి తీసుకువెళ్ళింది. ఎక్కడే నుంచో కొబ్బరికాయ తీసుకొస్తానంటూ పక్కకు వెళ్ళిన తర్వాత విశ్వ వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. నాకు చాలా కోపం వచ్చింది అన్నయ్య. చాలాసార్లు కాలేజీకి తీసుకువెళ్తాను బండి ఎక్కమని అడిగాడు. చాలాసార్లు చెప్పు కూడా చూపించిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా రోజు అలా నాకు ప్రపోజ్ చేయడంతో నేను చాలా ఆవేశంగా ఇంటికి బయలుదేరి నాన్నకు చెప్పేద్దాము అనుకున్న సమయంలో వల్లి వదిన నన్ను ఆపింది. ఏం చేస్తున్నావు అమూల్య అని చెప్పాను. కానీ ఆ విశ్వ నాకు ప్రపోజ్ చేశాడు వదిన. అసలు విశ్వ నాకు ప్రపోజ్ చేయడం ఏంటి? నేను ఈ విషయం అర్జెంటుగా నాన్న వాళ్ళకు చెప్పాలి, లేదంటే నేను వాళ్ళని బాధ పెట్టిందాన్ని అవుతాను, వాళ్ళని మోసం చేసిందాన్ని అవుతాను. అందుకే విశ్వ ఇదంతా చేస్తున్నాడని నన్ను ఇలాగా చేయమని చెప్పాడని నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అంటూ మాట్లాడేసరికి వద్దు అని చెప్తుంది. వద్దు అని చెప్పేసేసరికి ఎందుకు వద్దని ఎందుకు అంటున్నావు అని చెప్పాను. కానీ చెప్తే వాళ్ళు పెళ్ళి జరగనివ్వరు కదా అని చెప్పనేసరికి అలాగని పెళ్ళి చేసుకోకుండా ఉండలేము కదా, అలాగని విశ్వను నేను ఇంట్లో వాళ్ళని మోసం చేయలేను కదా అని చెప్పాను. కానీ చూడమూల్య, నువ్వు విశ్వ ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు ఒకటయ్యే అవకాశం ఉంది కదా. ఎందుకంటే మీ అమ్మ నాన్న పెళ్లి వల్ల విడిపోయారు, ప్రేమ ధీరజుల పెళ్లి వల్ల విడిపోయారు. ఇంకా చివరగా మిగిలింది ఇంట్లో నువ్వు, ఆ ఇంట్లో విశ్వ. ఏమో మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే 2 కుటుంబాలు ఒకటవుతాయి కదా. విశ్వ కూడా చాలా మంచివాళ్ళ అనిపిస్తున్నాడు. నీ వెంట పడడం నేను 2-3 సార్లు చూశాను. శత్రువుల కూతురువైన నీ
వెంట ఎందుకు పడుతున్నాడు, నిన్నెందుకు ప్రేమిస్తున్నాడు, నువ్వంటే ఇష్టం ఉండే కదా, అందుకే విశ్వను ప్రేమించు అమూల్య అని చెప్పి వదిన నాకు చెప్పడం వల్లే నేను 2 కుటుంబాలు ఒకటవుతాయి అన్న మాటను నమ్మి విశ్వను ప్రేమించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నాకు ఏ చిన్న సమస్య వచ్చినా మా ఇద్దరికి రాయబారిగా వదినే ఉంటుంది. ఒకసారి నాకు చీరిచ్చాడు, తర్వాత ఇంకో గిఫ్ట్ ఇచ్చాడు, తర్వాత నన్ను కాలేజీ దగ్గరికి కూడా డ్రాప్ చేసేవాడు అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా చందు అయితే వదిన చెప్పడం వల్లే నేను ప్రేమించానే తప్ప లేదంటే నేను ప్రేమించేదాన్ని కాదన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అమూల్య అయితే ఏడొద్దు అమూల్య, నువ్వు తప్పు చేసావా అనుకున్నాను, తప్పెక్కడ జరిగిందో అనేది నాకు పూర్తిగా అర్థమైంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళు ఎవరికైనా చెప్పావా అని చెప్పనేసరికి ఎవ్వరికీ చెప్పలేదన్నయ్య అని చెప్పాను. కానీ సరే, నువ్వు వెళ్ళి మనసులో ఎలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపో. మరొక విషయం అమూల్య, ఆ విశ్వ ఎప్పటికీ నిన్ను ఇష్టపడి ప్రేమించలేదు. నాన్న మీద కక్ష తీర్చుకోవడం కోసమే వాడు నిన్ను ప్రేమిస్తుంది. అది నువ్వు అర్థం చేసుకుని వాడి మీద ఎలాంటి ఆశలు పెంచుకోకుండా వాడి మీద ఉన్న ప్రేమని ఇక్కడతో వదిలేసుకో. ఇప్పుడే నీకు అర్థమవుతుంది కదా. అసలు విశ్వ నిన్ను ప్రేమించాలనుకుంటే మీ వదిన రాయబారం ఎందుకు? మీ వదిన రాయబారిగా మార్చాడు అంటే ఏదో ఆశించి ఏదో కుట్ర చేసి ఇదంతా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు కదా. వాళ్ళ చెల్లి ఎలాగా వాడి మాయ మాటలు నమ్మదు కాబట్టి మీ వదిన్ని ఆడుకున్నాడు. చెప్తాను మీ వదిన పని, ఏం జరిగిందో ఏంటి జరుగుతుందో అన్నీ నేను తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళి నాన్న పరువుని కాపాడడానికి రేపు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు కదా నాన్న. ఆ పెళ్లి చూపులు చూసి నీ మనసులో ఉన్నది చెప్పు. ఇష్టమైతే ఇష్టమని చెప్పు, అంతేగాని ఆ విశ్వం మీద ఉన్న ప్రేమను మాత్రం చెప్పకు. అర్థమవుతుందా? వాడిది ప్రేమే కాదు, వాడు కావాలని ప్లాన్ ప్రకారం నిన్ను ట్రాప్ చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా వెళ్ళమని చెప్తాడు. సరే అన్నయ్య అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. అమూల్య లోపలికి వెళ్ళిపోయి పడుకున్న తర్వాత బయటే కూర్చుని ఉంటాడు చందు. ఏంట్రా పెద్దోడా ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి వేదవతి అడిగేసరికి ఏమీ లేదమ్మా, కొంచెం తలపోటుగా ఉంది, కొంచెం టీ పెట్టేస్తావా అని చెప్పనేసరికి ఇప్పుడే తెస్తాను నాన్న అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అమ్మా అని చెప్పి పిలిచేసరికి ఏంట్రా అని చెప్పను కానీ వల్లి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పనేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనగానే ఎంతసేపు అయింది అనగానే చాలాసేపు అయిందిరా, ఈ పాటికి వచ్చేస్తూ ఉండొచ్చు, వెళ్ళి వచ్చేస్తానత్తయ్య అని చెప్పింది అని చెప్పనేసరికి సరే టీ పెట్టి తీసుకురమ్మా అనగానే సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త టీ పెట్టడానికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా బయటే నిలబడి అలా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఏంట్రా పెద్దోడా ఇక్కడే కూర్చున్నావేంటి, దేని గురించైనా ఆలోచిస్తున్నావా అనగానే లేదమ్మా, వల్లి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను అనేసరికి వల్లి గురించి అన్నా చెప్పాలా అనగానే రాని వల్లితోనే మాట్లాడతానులేమ్మా వచ్చాకను, నువ్వేమన్నా పనుంటే చూసుకో అని చెప్పనేసరికి సరే అయితే ట్యాబ్లెట్ ఏమన్నా వేసుకుంటావా అని చెప్పాను కానీ వద్దమ్మా, టీ తాగితే సరిపోతుందిలే, వల్లి వచ్చేస్తుంది కదా అని చెప్పాను కానీ పెళ్ళమంటే ఎంత ప్రేమో వీడికి అనుకుంటూ లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా వల్లి అమ్మగారింటికి వెళ్ళింది కదా, అమ్మ వాళ్ళని ఊరు పంపించేసింది కదా, ఇంక ఇంటికి వెళ్ళి ఇంట్లో అన్నీ చూసుకుని వచ్చేస్తూ ఉంటుంది. తెగ సంతోషపడుతూ సంబరపడుతూ వచ్చేస్తూ ఉండేసరికి ఇంకా రావడంతోటే వల్లి అని చెప్పి పిలుస్తాడు. ఏంటి ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చుట్టూ చూసేసరికి మళ్ళీ కనిపించకపోవడంతో సంతోషంగా మళ్ళీ లోపలికి వెళ్తూ ఉండగానే వల్లి అని చెప్పి పిలిచేసరికి ఇంకా అప్పుడు చందు కూర్చున్నవాడు కాస్త స్తంభం పక్కన కూర్చుంటాడు. సో కనిపించడు. కూర్చున్నవాడు కాస్త లేచి ముందుకు వచ్చి ఇక్కడ అని చెప్పనేసరికి అచ్చిబాబోయ్ నువ్వా, ఎవరూ కనిపించట్లేదు ఏంటా అనుకుంటున్నాను అని చెప్పి దగ్గరికి వచ్చేసరికి చెంప చెల్లు అనిపిస్తాడు. ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అప్పుడే ఆ నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఏంటి బయట సౌండ్ అని చెప్పాను కానీ అదే నాకు తెలియలేదే అనుకుంటూ ముగ్గురు బయటకు వస్తూ ఉండేసరికి వల్లి చెంప మీద చేయి పెట్టుకుని ఉంటుంది. చందు చాలా కోపంగా ఉంటాడు.
చందు వల్లిని కొట్టాడా ఏంటి అని చెప్పాను. కానీ ఆగత్తా, నువ్వెక్కడ ఆగు, అసలు బావగారు ఎందుకు కొడతారు? బావ కొట్టడు, ఒక్క నిమిషం ఆగు, నీకే తెలుస్తుంది అని ఇంకా అక్కడే ఆపేస్తారు. ఆపేసేసరికి ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాను. కానీ మా పుట్టింటికి వెళ్ళాను బా అని చెప్పనేసరికి నువ్వు నా చెల్లికి ఏం చెప్పావు అని చెప్పాను. కానీ అమూల్య గురించి అడుగుతున్నాడేంటి అనగానే, అందుకే నువ్వు ఇక్కడ ఉండు అవ్వద్దు అత్త, నువ్వు ఇక్కడ ఉండు, మనం ముగ్గురం కనిపిస్తే అక్కడ మ్యాటరు రివీల్ అవ్వదు, నువ్వు సైలెంట్కి ఇక్కడే ఉండు అని చెప్పి ముగ్గురు అక్కడే ఉండి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేసరికి అమూల్యకు నేనేం చెప్పాను బా అని చెప్పాను. కానీ నోర్ మూసేయ్, నువ్వు అమూల్యకు ఏం చెప్పావు ఏంటి? ఆ విశ్వగాడు మంచివాడా? వాణ్ణి ప్రేమిస్తే 2 కుటుంబాలు ఒకటవుతాయా? వాణ్ణి ప్రేమించమని నువ్వు అమూల్యకు సలహా ఇస్తావా? అమూల్యను ప్రతిసారి కూడా నువ్వు దూరంగా తీసుకెళ్ళి నువ్వు పక్కకు వెళ్ళి వాడు వచ్చి మాట్లాడేటట్టుగా బాగానే ప్లాన్ చేసావే. అసలు ఏం ఆశించి ఇదంతా చేసావు? వాళ్ళు ప్రతి ఒక్కటి డబ్బుతో కొనేస్తారు కదా, డబ్బుని విసిరేస్తారు కదా, నీకు డబ్బు పడేశారా ఏంటి? అసలే మీ అమ్మ వాళ్ళు డబ్బు కోసం తెగ కక్కుర్తి పడుతున్నారు. మా నాన్న ఇంటి చుట్టూ మా నాన్న చుట్టూ డబ్బుల కోసం తిరుగుతున్నారు కదా, అందుకని ఆ భద్రావతి గారు మీకేమన్నా డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇవ్వడంతో నువ్వేమన్నా వాళ్ళు చెప్పినట్టు చేసి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసేద్దామనుకున్నావా? చెప్పు అని చెప్పనేసరికి, అచ్చు బాబోయ్ బా, నేనేం చేయలేదు బా, నాకేం తెలియదు బా అని చెప్పనేసరికి, అబద్ధం ఆడకు, నా చెల్లి ఆల్రెడీ మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్పింది, అర్థమవుతుందా? నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. నా చెల్లి అబద్ధం చెప్పదు, అబద్ధం చెప్పడం నా చెల్లికి చేత కాదు. ఆ రోజు కూడా విశ్వగాడు చెప్పమంటే చెప్పిందని తర్వాత అసలు విషయం బయటికి వచ్చింది కదా, ఇప్పుడు కూడా విషయం బయటకు వచ్చింది. ఇన్ని రోజులు నా చెల్లికి ఇలాంటి ఆలోచన పుట్టిందని చాలా బాధపడ్డాను. మా నాన్న పెంపకం అది కాదు. నా చెల్లి ఎప్పుడూ మా నాన్న పరువును తీయాలని చూడదు. కానీ ఎందుకో నాకెక్కడో తేడా అనిపించేసరికి నా చెల్లెలే ఈరోజు బాధపడుతూ నేను కావాలని చేయలేదు అంటూ అసలు విషయం బయటపెట్టింది. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు నువ్వు ఏం చేసావో అనేది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఈ అచ్చుబాబో, ఈ పిల్ల మొత్తం చెప్పేసిందా? వీళ్ళిద్దరికీ ప్రేమ రాయబారం నడిపింది నేనేనన్న విషయం చెప్పేసిందా ఏంటి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. చెప్పు వల్లి, అసలు ఎందుకు చేసావు ఇదంతా? 2 కుటుంబాలు ఒకటవుతాయని నీకెవరు చెప్పారు? అసలు 2 కుటుంబాలు కలవాలి అనుకుంటున్నామని నేను నీతో చెప్పానా? నేను నీ దగ్గర ఎప్పుడైనా బాధపడ్డానా? ప్రతి క్షణం మా నాన్నను అవమానిస్తూనే ఉంటారు వాళ్ళు. అలాంటిది వాళ్ళు మాతో కలవాలని నేను ఎప్పుడూ అనుకోవలసిన అవసరం కూడా లేదు. మరి అలాంటి తప్పుడు నువ్వెందుకు 2 కుటుంబాలు కలపాలని ప్రయత్నం చేశావు? ఎందుకు కలపడానికి ఇదంతా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది? చెప్పు వల్లి, అసలు ఎందుకు ఇదంతా చేసావా అనగానే అది బా అని చెప్పనేసరికి, చెప్పు బల్లకాయ్, అసలు ఏం ఆశించిదంతా చేసావు? మా అత్త నీకేమైనా డబ్బులు ఇచ్చిందా? మా అత్త ఏదైనా సరే డబ్బులతోనే కొంటుంది కదా, డబ్బులిచ్చి నీకు ఇదంతా చేయించిందా? కేవలం డబ్బుల కోసం నువ్వు అమూల్య జీవితాన్ని నాశనం చేసేద్దామనుకున్నావా? అమూల్య జీవితాన్ని మా అన్నయ్య చేతిలో పెట్టేద్దామనుకున్నావా? వాడెంత మూర్ఖుడో నాకు బాగా తెలుసు. నేను వాడికి సపోర్ట్ చేయనని నిన్ను బోల్తా కొట్టించాలని నీ సహాయంతో అమూల్యను ట్రాప్ చేసినట్టున్నాడు. నువ్వు ఏం ఆశించు మరి ఇదంతా చేసావనేది తెలియదు కానీ తెలుస్తుంది బావా, ఖచ్చితంగా తెలుస్తుంది. ముందు విశ్వ ప్రేమించాడు అన్న విషయం చెప్పలేదు కదా, తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు అమూల్యను ట్రాప్ చేయించింది బల్లక్కాయ అని కూడా తెలిసింది. అసలు బల్లక్ ఇదంతా ఎందుకు చేసిందో అన్న విషయం కూడా తొందరలోనే బయటకు వస్తుందిలే బావా, నువ్వు ఆవేశపడకు. తొందరలోనే బయటికి వచ్చేటట్టుగా నేను చేస్తాను కదా, నువ్వు వెళ్ళి బావా అని చెప్పనేసరికి, ఇదే చివరిసారి చెప్తున్నాను వాళ్ళి, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మాత్రం నువ్వు శాశ్వతంగా నీ పుట్టింట్లోనే పడుంటావు, అందులో ఎలాంటి డౌటు లేదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి చందు వెళ్ళిపోతాడు. ఏంటి బల్లక్క,
ఏంటసలు నాకు అప్పుడే అనుమానం వచ్చింది, నువ్వేంటి అమూల్య చుట్టూ తిరుగుతున్నావేంటి అని. కానీ అమూల్యతోనే ఎప్పుడూ మాట్లాడుతూ ఉండడం గమనించాను. నేను అంటూనే ఉన్నానక్క, అమూల్య మనసుని ఎవరో మార్చారు అని. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చెయ్యకపోతే అమూల్య తనంతట తానుగా మా అన్నయ్యని ప్రేమించదు అని. ఇప్పుడు అర్థమైందా అమూల్య మనసుని ఎవరు మార్చారో? అమూల్య మనసును మార్చి బల్లక్క ఎంత ప్లాన్ చేసిందో చూసావు కదా బల్లక్క అని చెప్పి మాట్లాడేసరికి, అచ్చి బాబాయ్ బాబాయ్ నేనేం చేయలేదు అనగాని, ఎందుకు బల్లక్క నువ్వు తప్పులు చేశాక నేను చెయ్యాలనుకుని చెయ్యలేదు అనడం నీకంతా అనవాయితీయేలే, మాకు బాగా తెలుసు అనగాని, ఏంటి అంటే అన్నానంటారు. వల్లి తప్పులు చేసిందా? ఆ తప్పులన్నీ కూడా మీరు దాచిపెట్టారా ఏంటి? ఇంతకీ వల్లి ఏం తప్పులు చేసింది అని చెప్పాను. కానీ అదంతా వదిలేసే అత్త, మేము చూసుకుంటాం కదా. ఇంటి పెద్ద కోడలుగా ఈవిడ బాధ్యత ఎంతవరకు ఉందో మాకైతే తెలియదు, కానీ ఇంటి కోడళ్ళగా మామయ్య పరువును కాపాడే బాధ్యత మాకు ఎంతైనా ఉంది. మేము తప్పులు చెయ్యం, తప్పులు చేసే వాళ్ళని అస్సలు వదిలిపెట్టాం. మేం చూసుకుంటాం కదా, నువ్వు ప్రశాంతంగా లోపలికి వెళ్ళు అని చెప్పనేసరికి లోపలికి వెళ్ళిన తర్వాత, ఏంటి బల్లక్క మనలో మన మాట, మా అత్త ఎంత డబ్బు ఇచ్చిందేంటి? 1,00,000 ఇచ్చిందా? 2,00,000 ఇచ్చిందా? ఇస్తుందిలే, ఎందుకంటే మా మామయ్య మీద ఉన్న పగ అలాంటిది కదా. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేసి ఉంటుంది. ఎందుకు ప్రేమ అంత ఆయాసపడతావు? తొందరలోనే ఆ విషయం బయటకు వస్తుందిలే ప్రేమ, అప్పుడు ఉంటుంది బల్లక్కయ్యకి. మనం ఏం చేయక్కర్లేదు, ఆల్రెడీ బావగారికి తెలిసిపోయింది. బావగారు ఆ అత్తయ్యకి కూడా తెలిసింది, మామయ్య గారికి కదా తెలియాల్సింది. ఆ రోజు ఖచ్చితంగా డబ్బుల విషయం బయటకు వచ్చిన రోజు ఖచ్చితంగా బావగారు మామయ్య గారికి చెప్పేస్తారు. అప్పుడు బల్లక్క ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని వేషాలు వేసినా చందు బావనైతే ఆపే ప్రసక్తే లేదు. ఆ రోజు ఎక్కడ ఇద్దరు కలిసి పార్కులో కనిపించారన్న విషయం బయట పెట్టేస్తాడేమోనని ఎన్ని నాటకాలు వేసింది. కింద పడిపోయినట్టు నాటకం ఆడింది కదా బల్లక్క, నర్మదక్క అని చెప్పాను. కానీ అమ్మో అమ్మో, బల్లక్కకే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ఇచ్చేస్తారు. అచ్చు బాబోయ్ అని చెప్పి ఇంక ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి, ఈడు నా కాపురాన్ని చెడగొట్టేసేటట్టే ఉన్నాడు, ఈడుని ఇలాగే వదిలేస్తే నా కాపురం చెడిపోతుంది. అమూల్యకు పెళ్లి చేసి పంపించేస్తే తొందరగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీడు పైగా దొంగ పెళ్లి చేయడానికి కూడా నన్నే అడుగుతున్నాడు. అమూల్యను పెళ్లికి ఒప్పించమని కూడా నాకే చెప్తున్నాడు. ఆ విషయం గనక ఇంట్లో తెలిస్తే ఇంకా నన్ను ఖచ్చితంగా మెడపట్టి బయటకు గింటేయడం ఖాయం. ఇంకా నన్ను బ్రతకనెవరు ఇంట్లో వాళ్ళు అని చెప్పి ఇంకా వల్లి కాస్త టెన్షన్ పడుతూనే లోపలికి వెళ్ళిపోతుంది. ఏంట్రా విశ్వ ఏం ఆలోచిస్తున్నావు అనగాని, ఆ అమూల్యని ఎలా ట్రాప్ చేయాలో అర్థం కావట్లేదు, పెళ్ళికి అసలు ఒప్పుకుంటుందో లేదో కూడా తెలియడం లేదు అని చెప్పనేసరికి, ఒప్పుకోకపోతే ఎలారా, ఎంత కష్టపడి ప్లాన్ చేసిందంతా వృధా అయిపోతుంది కదా అని చెప్పాను. కానీ అదే కదా ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నానత్త. ఎలా చేయాలో ఏం చేయాలో తెలియడం లేదు. అయినా ఎలా అమూల్య ఒప్పుకుంటుందో ఎలా ఒప్పించాలో కూడా తెలియడం లేదు. పైగా రామరాజు రేపు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నాడు. వల్లిని చెడగొట్టమని చెప్పాను, కానీ నాకైతే వాళ్ళ మీద డౌటే. అందుకే వాళ్ళు చెడగొడతారని మాత్రం నేను అస్సలు అనుకోను అని చెప్పి అనేసరికి, మరి ఏం చేసావురా అని చెప్పాను. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చాను. మరి వాళ్ళ అమ్మ వాళ్ళు కట్ట ఇంట్లోనే ఉంటారు కదా, మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళు మనల్ని చూసి షాక్ అవుతారులే అని చెప్పి మాట్లాడేసరికి, ఏమో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అమూల్యను పెళ్లి చేసుకోవాల్సిందే, ఆ రామరాజు మీద కక్ష సాధించవలసిందే అంటూ ఇంకా భద్రావతి విశ్వ ఇద్దరు మాట్లాడుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో. ఇదంతా కూడా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.